అనగనగా మంత్రాల మర్రి అనే ఊళ్ళో పోతయ్య అనే భూతవైద్యుడు ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి అవి ఇవి చెప్పి వాళ్ల మధ్య తగువులు పెట్టి తన పబ్బం గడుపుకునేవాడు. ఇదిలా ఉండగా ఓ రోజు ఆ ఊళ్ళో సోమయ్య అనే అతనికి ఆరోగ్యం బాగాలేదని అతని ఇంటికి వెళ్తాడు. ఏం సోమయ్య, ఎలా ఉన్నావు? ఏంటి నీకొచ్చిన సమస్య? రాపోతయ్యరా, నాకు కొన్ని రోజులుగా అసలు ఆరోగ్యం బాగట్టలేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. కూర్చుంటే లేగలేకపోతున్నాను, లెగిస్తే కూర్చోలేకపోతున్నాను. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను. అసలు నాకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను పిలిచాను. మంచి పని చేసావు సోమయ్య. నువ్వు చెప్పినవన్నీ వింటుంటే నీకు వచ్చింది సాధారణ జబ్బు అని నాకు అనిపించటం లేదు. నీకెవరో చేతబడి చేసినట్టున్నారు. అదెవరు చేశారో తెలుసుకోవాలంటే నేను కొన్ని పూజలు అంజనం వేసి చూస్తే గాని తెలీదు. కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది మరి. అయ్యో, ఇక్కడ ప్రాణం పోయేటట్టుంటే ఖర్చుదేముంది? ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా పొలం అమ్మైనా నేను నీకు డబ్బిస్తాను. నువ్వు పూజలు ఏవో చేసి అసలు నాపై ఎవరు శాతపడి చేశారో కనిపెట్టు. నేనంత తేలిగ్గా వదలను. సరే అయితే అలాగే చేస్తాను. మరి డబ్బు సిద్ధం చేసుకో, నేను వెళ్లి పూజలకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి అక్కడ్నుండి వచ్చేస్తాడు పోతయ్య. అలా పోతయ్య ఆ ఊళ్ళో ఏ ఇంట ఎవరికి జబ్బు చేసినా అతను వాళ్లను కలిసి మీ మీద ఫలానా వాళ్లు చేతబడి చేయించారు, దానికి విరుగుడు చేయకపోతే ప్రమాదమని చెప్పి వాళ్లని భయపెట్టి అవసరమైతే దొంగ రుజువులు చూపిస్తూ ఉండేవాడు. అమాయకులైన గ్రామ ప్రజలు పోతయ్య మాటలు విని అతని చేత విరుగుడు చేయించి అతనికి డబ్బు, కోళ్లు, గొర్రెలు ఇచ్చుకునేవాళ్లు. పోతయ్య మూలంగా గ్రామంలో మనుషుల మధ్య ఐక్యత పోతుంది. ఒకరి మీద ఒకరికి అనుమానం పెరుగుతుంది. ఊళ్ళో అందరికీ భూతవైద్యుడు పోతయ్యంటే గౌరవం, భయం కూడా ఉండేవి. అయితే రామయ్య, కామయ్య అనే ఇద్దరు మిత్రులు పోతయ్య మాయలకు చాలా కాలం లొంగలేదు. నేను ఈ ఊళ్ళో ఉన్న అందర్నీ నమ్మించగలిగాను, కానీ ఈ రామయ్య, కామయ్యని మాత్రం నమ్మించలేకపోయాను. వీళ్ళిద్దరూ పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. ఎలాగైనా సరే వీళ్ళ పని చూడాలి. అసలే ఈ రామయ్య లోకజ్ఞానం కలవాడు, కామయ్య మాత్రం కొంచెం అమాయకుడు. కానీ రామయ్య మీద అతనికి అమితమైన గురి. రామయ్య కూడా కామయ్యను తన తమ్ముళ్ళ చూసుకుంటూ మోసపోకుండా కాపాడుకుంటున్నాడు. అందుకే వీళ్ళని నేను ఎన్నాళ్ళు మోసం చేయలేకపోయాను. సరే, ఏదో ఒకటి చేసి వీళ్ళ నుండి డబ్బులు గుంజాలి మరి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మరోపక్క పోతయ్య చేసిన మోసాలను గురించి రామయ్య కామయ్యతో చెప్పేవాడు. ఒరే కామయ్య, ఆ పోతయ్య భూతవైద్యుడిని చెప్పుకుని తిరిగే ఒక దొంగరా, పచ్చి మోసగాడువాడు. వాడి మాటలు విని ప్రజలు మోసపోతున్నారు. నువ్వు వాడిని దగ్గర కూడా రానివ్వకు. అసలు వాడి సంగతి మనకెందుకురా? ఈ భూతవైద్యంలో మారెమ్మలు, మైసమ్మలు ఉంటారంట. వాడు క్షుద్ర దేవతలకు పూజలు చేస్తాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. ఎందుకురా ఈ పోతయ్యని అందరూ నమ్ముతారు? ఎలా అయినా వీడి బండారం బయటపెట్టాలి. అయినా అతని గురించి మనకెందుకురా? మనం వాళ్ళ మాయలో పడకుండా చూసుకుంటే సరిపోదా? ఇంకో పక్క పోతయ్య కామయ్య, రామయ్యల్ని ఎలా లొంగదీయాలా అని ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆ కామయ్య, రామయ్యల మధ్య స్నేహం వీళ్ళని నా నుండి కాపాడుతోంది. అందుకే ఎలాగైనా నేను వాళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొడితే వాళ్ళిద్దరూ విడివిడిగా నా అదుపులోకి వస్తారు అని పోతయ్య ఆలోచించి ఓ పన్నాగం పన్నుతాడు. అలా ఒకరోజు రాత్రి అతను కొన్ని అనుములు తీసుకుపోయి కామయ్య గిత్త ముందు పెట్టి ఎవరికంటా పడకుండా ఇల్లు చేరుకుంటాడు. తెల్లారేసరికి అవి తిన్న గిత్త కడుపు బానలా వాస్తుంది. అది ఆయాసంతో కిందపడి తన్నుకుంటూ ఉంటుంది. అది చూసి కామయ్య నెత్తినోరు బాదుకుంటూ రామయ్యను పిలిచి, చూడు రామయ్య, నా గిత్తకి ఏమైందో తెలియటం లేదు. రాత్రి బాగానే ఉంది. పొద్దున్నే లేచి చూసేసరికి ఇదిగో ఇలా నేల మీద పడి కొట్టుకుంటుంది. కాస్త ఏమైందో చూడు అని రామయ్యకు తన గిత్తను చూపిస్తాడు కామయ్య. కాసేపు రామయ్య గిత్తను పరీక్షగా చూసి ఇలా అంటాడు. నువ్వేం కంగారు పడకు. రాత్రి ఇదేదో ఎక్కువగా తిన్నట్టుంది. సాయంకాలానికి అది తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పి గిత్త నోట్లో 2 గొట్టాల చింతపులుసు పోయిస్తాడు. అయినా కామయ్యకు ధైర్యం చాలదు. కనిపించిన వారినందర్నీ సలహా అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే కామయ్య వ్యవసాయం పూర్తిగా ఆ గిత్త మీదే ఆధారపడి ఉంది. దాన్ని అతను బోలెడు డబ్బు పోసి కొన్నాడు. పోతయ్య మనిషి రంగడొకడు కామయ్య ఇంటికి వచ్చి గిత్తను చూసి, ఏం కామయ్యా, నిద్రపోతున్నావా? మందులు గినాయించడానికి ఇది రోగం కాదు. నువ్వు వెంటనే పోతేని కలవడం మంచిదయ్యా. మొన్న వెంకట్రావయ్య గారి గెత్త ఇలాగే పడిపోతే పోతయ్య ఛానల్లో నయం చేసేసాడు మరి అని అంటాడు ఆ వ్యక్తి. దాంతో కామయ్యకు కూడా పోతయ్య మీద నమ్మకం కలుగుతుంది. ఎలా అయినా తన గిత్తను కాపాడుకోవాలని వెంటనే రామయ్య చూడకుండా అతను పోతయ్యను కలుసుకుని అతని చేతులు పట్టుకుని, నీ కాళ్ళు పట్టుకుంటా పోతయ్యా, నువ్వు ఏం చేస్తావో తెలీదు. నా గిత్తను బతికించాలి నువ్వు
దాంతో కామయ్య దారికి వచ్చాడని భావించిన పోతయ్య కొంత బెట్టు చేస్తూ ఇలా అంటాడు. నీకు నా మీద అసలు నమ్మకం లేదుగా. నమ్మకం లేని నేను నీకు ఏం చెప్పినా వెగటిగా ఉంటుంది. నేను చేసే పూజలు కూడా ఫలించవు. నువ్వు నన్ను పూర్తిగా నమ్మితేనే నేను నీకు సహాయం చేయగలను మరి అని అంటాడు వెటకారంగా. దాంతో వెంటనే కామయ్య, నాకు బుద్ధి తక్కువైంది, అందుకే ఈనాడు నీ దగ్గరికి రాలేదు. ముందే నీ దగ్గరికి వచ్చింటే నా గిత్త ఈ పాటికి నెమరు వేస్తూ ఉండేది. నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను. వెంటనే ఏదో ఒకటి చేసి నా గిత్తను కాపాడు అని అంటాడు కామయ్య బాధగా. దాంతో పోతయ్య కొంచెం ఆశ్చర్యం నటిస్తూ, ఏంటి నీ గిత్త నెమరేయడం లేదా? అంటే నువ్వంటే పడని వాళ్ళు ఏదో తతంగం చేశారన్నమాట. పద, వాళ్ళంతా చూస్తారు ముందు అని సంచి సరంజామా తీసుకుని కామయ్య వెంట గిత్తను చూడటానికి వస్తాడు పోతయ్య. అక్కడికి వచ్చి గిత్తను పరీక్షించి దాని తోక కుచ్చు నుండి ఒక వెంట్రుక లాగి చేత పట్టుకుని ఏదో మంత్రం చదువుతాడు. చిత్రంగా పోతయ్య చేతిలోని వెంట్రుక గిరగిరా మెలికలు తిరిగి ఉండ చుట్టుకుపోతుంది. అది చూసి కామయ్య నిలువున కంపించిపోతాడు. చూసావా కామయ్య, కొంచెం ఆలస్యం అయి ఉంటే నీ గిత్త నీకు దక్కేది కాదు. ఇంకా సమయం దాటిపోలేదు. సూర్యోదయం కాకముందే విరుగుడు చేస్తాను. ప్రస్తుతం ఈ ఉండలు దాని కడుపులో వేయి. సాయంకాలానికి నీ గిత్త లేచి నిలబడుతుంది అంటూ పోతయ్య వెంట తెచ్చిన సంచిలోంచి 2 ఉండలు తీసి కామయ్య చేతికిచ్చి రాత్రికి చేయవలసిన ఏర్పాట్లు కామయ్య చెవిలో రహస్యంగా చెప్తాడు. ఈ రాత్రికి నేను చెప్పినట్టు చేసావంటే ఇక నీపై ఎవరు ఎటువంటి విద్యలు ప్రయోగించలేరు. నేను మళ్ళీ తిరిగి రాత్రికి వస్తాను, సరేనా అని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయిన పోతయ్య ఆ రాత్రి బాగా చీకటి పడ్డ తరువాత మళ్లీ తిరిగి కామయ్య ఇంటికి వస్తాడు. తలంతా విరబోసుకుని విభూతి పెట్టుకుని ఇంటి తలుపులన్నీ మూయించి నట్టింట ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో దీపం ఉంచి నిమ్మకాయలు గుమ్మడికాయలు కోస్తూ హ్రీం హ్రాం అంటూ మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత అతను ముగ్గు మీద పద్మాసనం వేసు కూర్చుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు. అంతా చూస్తున్న కామయ్యకు పోతయ్య అంటే సామాన్యుడేమీ కాదు అని అనిపిస్తుంది. ఎంత పెద్ద తప్పు చేశాను. ఇన్నాళ్ళు ఆ రామయ్య మాటలు విని ఈ పోతయ్యను చిన్న చూపు చూశాను అని బాధపడుతూ ఉండగానే పోతయ్య చప్పున కళ్ళు తెరిచి, కామయ్య, పొలుగు తీసుకుని నాతో రా ముందు అంటూ లేచి పెరట్లోకి దారితీసి ఇంటికి ఈశాన్యంగా ఒకచోటు పరీక్షించి, తెలిసిపోయింది. నీ గిత్తకు ఎవరేం చేశారో నాకు తెలిసిపోయింది. ఇదిగో నువ్విక్కడ తవ్వు, నీకు ఇప్పుడే చూపిస్తాను విషయం ఏంటో అని చెప్పడంతో కామయ్య అక్కడ తవ్వుతాడు. చిత్రం, 3 లోతున ఒక మట్టి జాడి బయటపడుతుంది. అందులో కొన్ని గవ్వలు, వెంట్రుకలు గల తాడు, ఒక చెక్క బొమ్మ, 3 ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి. చూసావా కామయ్య, సరైన సమయానికి నేను ఇది కనిపెట్టకపోతే నీ గొడ్డు గోదాయి నిమ్మకాయల్లా ఎండిపోయేవన్నమాట. నీ మీద నీ ఇంటి మీద ఎవరో చేతబడి చేశారు. సరైన సమయానికి నువ్వు నా దగ్గరికి రావడం వల్ల నువ్వు బతికిపోయావు అంటాడు పోతయ్య. దాంతో కామయ్య రక్తం ఉడికిపోతుంది. కోపంగా, ఈ పని చేసిందెవరు? చెప్పు చెప్పు పోతయ్యా, వాడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను అంటాడు చాలా కోపంగా. అవన్నీ నీకెందుకులే కామయ్య, చెప్పినా నువ్వు నమ్మవు. కానీ నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే చెబుతున్నాను. ఈ పుణ్యం కట్టుకున్నవాడు నీ మిత్రుడు రామయ్యే అని పోతయ్య అనగానే కామయ్య ఆ మాటలు నమ్మలేకపోతాడు. కాని పోతయ్య చూపే రుజువులను బట్టి నిజం కావచ్చనుకుంటాడు. అయితే కామయ్యను ఇంకా ఆలోచించుకోనివ్వకుండా పోతయ్య అతన్ని మరింత రెచ్చగొడుతూ ఇలా అంటాడు. ఇది ఎవరు చేయించున్నా ఇప్పుడు జరగవలసిన తతంగం చాలా ఉంది. దీనికి విరుగుడు చేయాలి, బలియ్యాలి. అందుకు మామూలు పోతులు పనికిరావు. ముఖం మీద తెల్ల మచ్చ ఉన్న నల్ల మేకపోతు కావాలి. దాన్ని నువ్వు సంపాదించకపోతే మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనయ్యా అంటాడు పోతయ్య. ఆ మాటలు విన్న కామయ్య, ఉన్న పళ్ళంగా లాంటి పోతుని ఈ రాత్రి సమయంలో తెమంటే ఎలాగా అని కామయ్య నిరాశతో అనగానే పోతయ్య ఏదో ఆలోచించినట్టు నటించి నెమ్మదిగా కామయ్యతో ఇలా అంటాడు. కామయ్య, నీ స్నేహితుడు రామయ్య మందలో లాంటి పోతు చూసినట్టు నాకు గుర్తు. అవునవును, నేను చూశాను. కానీ ఇప్పుడు అడిగితే 1,000,000 ప్రశ్నలు వేస్తాడు. ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. అసలు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఎవరైనా అలా అడిగితే పోతునిస్తారా? అది అసలు రామయ్యని అడిగితే ఇస్తాడా? ఎవ్వరు ఇవ్వరు. అందుకే నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు వెళ్ళి దొంగతనంగా పోతునెత్తుకొచ్చేయి అని పోతయ్య అనగానే దొంగతనం అనేసరికి కామయ్య నోరు వెళ్లబెడతాడు. అతనింకా ఏదో ఆలోచనలో ఉండగానే కామయ్యను మరింత రెచ్చగొడుతూ పోతయ్య ఇలా అంటాడు. 2,000 ఖరీదు చేసే నీ గిత్తను చంపాలని చూశాడే,
ఆ రామయ్య నుండి మన గిత్తను రక్షించుకోవడానికి రామయ్య తల నరికిన పాపం లేదంటాను నేనైతే. ఇంకా ఆ పోతుని తీసుకురావడంలో తప్పేం లేదు, వెంటనే పట్టుకొచ్చేయ్ అని చెప్పడంతో ఇంక చేసేదేమీ లేక కామయ్య గుండె రాయి చేసుకుని రామయ్య తోటలో ప్రవేశించి తెల్లమచ్చగల పోతును తెచ్చి పోతయ్య ముందు ఉంచుతాడు. పోతయ్య దాన్ని బలిచేస్తాడు. తెల్లవారుజామునే లేచి అరుగుమీద కూర్చున్న రామయ్యకు కామయ్య ఇంట్లో నుంచి వెడుతున్న పోతయ్య, మేకపోతు శవాన్ని మోసుకుపోతున్న అతని మనుషులు కనిపిస్తారు. అది చూసిన రామయ్య, కామయ్య కూడా పోతయ్య బొట్లో పడ్డాడనమాట. సరే చూద్దాం వీళ్ళ సంగతి అని అనుకుంటూనే తెల్లవారాక తన మందలో పోతు కనిపించకపోయేసరికి రామయ్యకు జరిగిందేమిటో అర్థమవుతుంది. అంటే రాత్రి వాళ్ళు బలి చేసి ఇచ్చింది నా మంతలోని మేకనేనా? ఇక లాభం లేదు. నేను ఏదో ఒక ఉపాయం పన్ని ఆ పోతయ్య ఆట కట్టించకపోతే ఈ గ్రామంలోని మనుషులు ఒకరినొకరు పీక్కు తినే పరిస్థితి వచ్చేటట్టుంది అని అనుకుని రామయ్య వెంటనే కామయ్య ఇంటికి వెళ్లి నెమరువేస్తున్న గిత్తను చూస్తూ, చూసావా కామయ్య, నీ గిత్తకు తగ్గిపోయింది. అంతా మైసమ్మ తల్లిదయ. నీ గిత్తకు తగ్గిపోతే నా తెల్లమచ్చ నల్లపోతును బలిస్తానని మొక్కాను. కాని మోసం జరిగిపోయింది. దాన్ని రాత్రెవరో దొంగిలించారు. మైసమ్మకు ఆగ్రహం వస్తే మందలో ఒక్క గొడ్డు కూడా మిగలదు అంటాడు రామయ్య భయం నటిస్తూ. మైసమ్మ పేరు వినగానే కామయ్య గుండె జల్లుమంటుంది. అతను వణికిపోతూ రామయ్య చేతులు పట్టుకుని, రాత్రి నీ పోతును నేనే దొంగిలించాను రామయ్య, క్షమించు నన్ను. మైసమ్మకు కోపం రాకుండా ఏదైనా మార్గం చూడు అంటూ జరిగిందంతా రామయ్యకు చెప్పేస్తాడు. రామయ్య నవ్వి, పిచ్చివాడా, నీ చేత నిజం చెప్పించడానికి అలా అన్నాను. మంత్రాలకు చింతకాయలు రాలవు. నీ గిత్తకు నయం కావడానికి పోతయ్య ఎంత మాత్రం కారణం కాదు. చూడు, నీ గిత్త వేసిన పేడలో ఏమున్నాయో అని రామయ్య అంటాడు. కామయ్య పేడను పరీక్షిస్తే ఉబ్బిపోయిన అనుములు కనిపిస్తాయి. గిత్తకు అనుములు ఎవరు పెట్టారో కామయ్యకు అంతుపట్టదు. తమ ఇద్దరి మధ్య స్నేహం చెడగొట్టడానికి పోతయ్యే ఆ పని చేశాడని రామయ్య చెప్తాడు. కామయ్యకు ఒక్కసారిగా కనువిప్పు కలుగుతుంది. చూస్తుండు, ఈ రాత్రికే ఈ పోతయ్య బతుకు బయటపెట్టి గ్రామానికి పట్టిన పీడ వదిలిస్తాను. నీకు తెలిసిన 4 మనుషులను సిద్ధంగా ఉంచు కామయ్య అని అంటాడు రామయ్య. ఇక రామయ్య వెంటనే పోతయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి, పోతయ్యా, పోతయ్యా, నువ్వే దిక్కు పోతయ్యా. 2 రోజులుగా నా ఆవు పాలీయటం లేదు. తన దూడను కూడా దగ్గరికి రానివ్వటం లేదు. ఆ చిన్న దూడ పాపం నీళ్లు కూడా ముట్టటం లేదు. పెద్దకేదే కుడిచి తాగటం లేదు. నిక్షేపం లాంటి మేకపోతు రాత్రికి రాత్రి మాయమైంది. ఇదంతా చూస్తుంటే నా ఇంటికెవరో చేతబడి చేయించినట్టుగా ఉంది. చావు బతుకుల్లో ఉన్న మా కామయ్య గిత్తను క్షణంలో బాగు చేశావని విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా ఇంటికి ఒకసారి వచ్చి చూడిపోతాయా అని ప్రాధేయపడతాడు రామయ్య. ఇంతకాలానికి రామయ్య దిగివచ్చినందుకు పోతయ్య ఎంతగానో సంతోషిస్తాడు. ఇక గ్రామంలో తనకు తిరుగులేదనుకుంటూ రామయ్య వెంట అతడి ఇంటికి వెళతాడు. అంతా చూసి పోతయ్య రామయ్యతో ఇలా అంటాడు, ఇది తప్పకుండా చేతబడి ప్రభావంగా అనిపిస్తోంది. అది రుజువు చెయ్యాలి కదా. రేపు రాత్రికి అంతా తేలిపోతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు రామయ్య అని ఇంటికి వెళ్ళిపోతాడు పోతయ్య. ఆ రోజు అర్ధరాత్రి వేళ రామయ్య, కామయ్య, ఓ 4 మనుషులు రామయ్య పెరట్లో కాపు వేస్తారు. నల్లటి ముసుగుతో పోతయ్య గోడ దిగివచ్చి పెరట్లో ఒకచోట కూర్చుని తవ్వుతూ ఉంటాడు. ఆ వెంటనే అతని చుట్టూ మనుషులు యమదూతల్లా నిలబడతారు. పోతయ్య పెద్దగా మూలిగి పారిపోవటానికి లేచి నిలబడతాడు. రామయ్య అతనితో, ఏం పోతయ్యా, మట్టి జాడి తెచ్చావా మా ఇంట్లో పాతిపెట్టడానికి? ఇక నీ బండారం బయటపడినట్టే అంటూ ముసుగు లాగేస్తాడు. మట్టిజాడి కింద పడిపోతుంది. అందులో గవ్వలు, వెంట్రుకల తాడు, చెక్కబొమ్మ, ఎండు నిమ్మకాయలు ఉంటాయి. కామయ్య కోపం కొద్దీ పోతయ్య వీపులో గుద్దుతాడు. రామయ్య పోతయ్యను కాళ్ళు చేతులు కట్టేసి మర్నాడు గ్రామస్తులందర్నీ పిలిపించి పోతయ్య నోటిమీదుగానే అతని దుర్మార్గం చెప్పిస్తాడు. గ్రామస్తులు ఇన్నాళ్లు తమని మోసం చేసినందుకు పోతయ్య పళ్ళు ఊడగొట్టి అంతటితో వదిలేస్తారు. ఆ తర్వాత పోతయ్య ఏనాడు భూతవైద్యం అంటూ తలపెట్టడు. అలా రామయ్య, కామయ్య తమ స్నేహాన్ని కాపాడుకుని ఆ ఊరికి పట్టిన మూఢనమ్మకాన్ని వదిలిస్తారు.